హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో హిందుస్థాన్ ఫుడ్స్ కంపెనీ స్టాక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటి, ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చేసి ప్రజెంట్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదని మనం చూద్దాం. సో మనం బోత్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసి ఈ స్టాక్ని అనలైజ్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. హిందుస్థాన్ ఫుడ్స్ కంపెనీ యొక్క విజన్ ఏంటి అంటే టు బికమ్ ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్ఎంసీజీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ డైవర్సిఫైడ్ అక్రాస్ ప్రొడక్ట్ కేటగిరీస్ అండ్ జియోగ్రఫీస్. సో ఈ కంపెనీ యొక్క విజన్ బట్టి మనం వీళ్ళ బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అది కూడా ఎఫ్ఎంసీజీ సెక్టార్లో. అంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీకు సపరేట్గా ల్యాండ్ కావాలి, ఒక గుడౌన్ కావాలి, మెషినరీ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, ఆ తర్వాత మీరు ప్రొడక్ట్ క్రియేట్ చేయాలి. కానీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి అంటే ఓన్లీ ప్రొడక్ట్ మీరు చెప్తారు, పలానా ప్రొడక్ట్ నాకు డిజైన్ చేయాలి అని, మెషినరీ ఎంప్లాయీస్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు, మనం జస్ట్ ఆ ప్రొడక్ట్కి మనీ పే చేయాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోప్ విప్రో కంపెనీది. ఇప్పుడు విప్రో వాళ్ళు సంతూర్ మ్యానుఫ్యాక్చర్ చేయమని హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్కి కాంట్రాక్ట్ ఇస్తారు. సో హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా బై చేసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ విప్రో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కాస్ట్ వాళ్ళకి పే చేస్తారు. సో ఇది ఈ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్ మోడల్. ఈ కంపెనీ 1998 నుంచి ఆపరేషన్స్లో ఉంది అండ్ 2030 వరకు సింగిల్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఉండేది. వీళ్ళు గోవా ప్లాంట్లో ఫారెక్స్ బ్రాండ్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. సింగిల్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి వీళ్ళకి అంత ప్రాఫిట్స్ ఉండేవి కాదు. సో 2013 వరకు ఈ కంపెనీ మోస్ట్లీ లాసెస్లోనే ఉండేది, పెద్ద ప్రాఫిట్స్ ఉండేవి కాదు. 2013లో వ్యానిటీ కేస్ గ్రూప్ హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్లో ఓనర్షిప్ బై చేసుకున్నారు. వ్యానిటీ కేస్ గ్రూప్ అప్పటికే లీడింగ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నారు. ఓనర్షిప్ బై చేసుకున్నాక సింగిల్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాకుండా షేర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రైవేట్ లేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు అండ్ ఈ బిజినెస్ చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అయింది. 2012 వరకు ఈ కంపెనీ యొక్క పర్ ఇయర్ రెవెన్యూ 6 crores ఉంటే 2021లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ 1300 crores ఉంది. సో లాస్ట్ 10 ఇయర్స్లో ఈ కంపెనీ చాలా బాగా గ్రో అయింది ఈ బిజినెస్ మోడల్ వల్ల. సో ఈ కంపెనీకి 3 మెయిన్ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కంప్లీట్గా సింగిల్ కంపెనీ ప్రొడక్ట్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ కానీ తీసుకున్నట్టయితే ఆ యూనిట్లో ఓన్లీ హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వేరే కంపెనీ ఏవి మ్యానుఫ్యాక్చర్ చేయరు. 70% రెవెన్యూ మొత్తం డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది వీళ్ళకి. అండ్ సెకండ్ ఏంటి అంటే షేర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే సింగిల్ యూనిట్లో మల్టిపుల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే యూనిట్లో విప్రో ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అలాగే బాటా ప్రొడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ప్రైవేట్ లేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఒక ఫార్ములా ఉంది అంటే మీరు జస్ట్ ఆ ఫార్ములా కంపెనీ చెప్పినట్టయితే ఆ ప్రోడక్ట్ యొక్క సైజ్, ఫిట్, లోగో A to Z మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ఓన్లీ జస్ట్ ప్రోడక్ట్ ఫార్ములా మాత్రమే క్లయింట్ ఉంటుంది, రిమైనింగ్ అంతా కంపెనీ చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక చిప్స్ ప్యాకెట్కి ఫార్ములా ఉంది అంటే ఆ ప్యాకెట్ సైజ్, కలర్, చిప్స్ షేప్ A to Z మొత్తం కంపెనీ చూసుకుంటుంది, మీరు జస్ట్ ఫార్ములా మాత్రం ఇవ్వాలి. సో ఇది ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్. ఐటీసీ, పెప్సికో, బాటా, లాక్మీ, నైకా, అరవింద్ ఫ్యాషన్స్, ఇమామి, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మ్యారికో, గోద్రేజ్, గ్లాక్సోమిత్, హిమాలయ ప్రొడక్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్స్, విప్రో, ఈ బ్రాండ్స్కి సంబంధించిన టాప్ మోస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్స్ ఏంటి అంటే హార్పిక్, రెడ్ లేబుల్, 3 రోజెస్, బ్రూ, సన్సిల్క్, క్లినిక్ ప్లస్, సంతూర్, ఫారెక్స్, షవర్ టు షవర్, పేపర్ బోట్, నూర్, యారో, యుఎస్ పోలో, హష్ పప్పీ, రిన్, సర్ఫ్ ఎక్సెల్, వీల్, కంఫర్ట్, డెటాల్, లైజాల్, మార్టిన్, లాక్మీ, యార్డ్లీ, ఇలాంటి బ్రాండ్స్ అన్నీ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో మోస్ట్లీ టాప్ బ్రాండ్స్ అన్నీ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఇది ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఈ కంపెనీ యొక్క బేసిక్ డీటెయిల్స్ కానీ చూసినట్టయితే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, దీని మార్కెట్ క్యాప్ 4300 crores ఉంది అండ్ ఇది ఎఫ్ఎంసీజీ కంపెనీ. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాం. ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ 3 మనం చూసి ఈ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ పొజిషన్ ఎలా ఉంటుందని మనం అనలైజ్ చేద్దాం. ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ చూసినట్టయితే టోటల్ రెవెన్యూ, అంటే ఈ కంపెనీ యొక్క టోటల్ సేల్స్ 2013లో 6 crores ఉంది అండ్ 2014లో 3 crores ఉంది. అదే టైం పీరియడ్లో నెట్ ఇన్కమ్ కానీ చూసినట్టయితే, అంటే జరిగిన సేల్స్లో ఖర్చులన్నీ పోను ఎంత మిగిలింది అని చూసినట్టయితే నెట్ ఇన్కమ్ -1.21 crores ఉంది 2013లో, 2014లో -1.35 crores ఉంది.
సో మనకి క్లియర్గా అర్థమవుతుంది 2014 వరకు ఈ కంపెనీ యొక్క సేల్స్ అండ్ అలాగే ప్రాఫిట్ రెండు బాలేవో, కంపెనీ లాసెస్లో ఉంది అని. అండ్ అలాగే ఎక్స్పెన్సెస్ కానీ చూసినట్టయితే 2013-2014లో వీళ్ళు రా మెటీరియల్స్కి ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. ఇది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అంటే వీళ్ళకి ల్యాండ్ కావాలి, మెషిన్స్ కావాలి మోస్ట్లీ, అండ్ అలాగే ఆపరేషన్స్కి ఎంప్లాయీస్ కావాలి. సో వీళ్ళు డెవలప్ అవ్వాలంటే వీళ్ళకి రా మెటీరియల్స్ ఎక్కువ కావాలి, దానికి ఎక్కువ స్పెండ్ చేయాలి. బట్ 2013 అండ్ 14 టైం పీరియడ్లో వీళ్ళు ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. 2015 నుంచి కంపెనీ యొక్క సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. 2015లో కంపెనీ యొక్క సేల్స్ 28 crores ఉన్నాయి, 2016లో 23 crores ఉన్నాయి, 2018లో సేల్స్ 100 crores టచ్ అయ్యాయి, అండ్ 2021లో టోటల్ సేల్స్ 1390 crores ఉన్నాయి. సో లాస్ట్ 10 yearsలో ఈ కంపెనీ యొక్క సేల్స్ చాలా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. నెట్ ఇన్కమ్ కానీ చూసినట్టయితే 2018లో 6 crores వచ్చింది ప్రాఫిట్, 2019లో 11.92 crores ఉంది, 2020లో 21 crores అండ్ 2021లో 34.40 crores. సో సేల్స్ కానీ చూసినట్టయితే ఆల్మోస్ట్ 1400 crores ఉన్నాయి, కానీ ప్రాఫిట్ చూస్తే 34 crores ఉంది. సో వీళ్ళు మనీ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారని మనం చూసినట్టయితే రా మెటీరియల్స్కి ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నారు. 2021లో రా మెటీరియల్స్కి 1000 crores స్పెండ్ చేశారు, 2020లో 574 crores స్పెండ్ చేశారు, 2019లో 341 crores స్పెండ్ చేశారు. సో వీళ్ళు రా మెటీరియల్స్కి ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నారు. రా మెటీరియల్స్ అంటే వీళ్ళకి ప్లాంట్ అండ్ మెషినరీ కావాలి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్లో రా మెటీరియల్స్ అంటే ఇవే వస్తాయి. సో దీనికే వీళ్ళు 2021లో 1000 crores స్పెండ్ చేశారు. అండ్ ఈ అమౌంట్ వీళ్ళు అప్పు చేసి తీసుకొచ్చారా లేదా వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ నుంచే ఇన్వెస్ట్మెంట్ చేశారా అని చూసినట్టయితే మనకు అది ఇంట్రెస్ట్ అండ్ అదర్ ఐటమ్స్లో తెలుస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు అప్పు కానీ చేసినట్టయితే దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇంట్రెస్ట్ కానీ ఎక్కువ పే చేస్తున్నారంటే ఎక్కువ అప్పు తీసుకొచ్చినట్టు, ఇంట్రెస్ట్ తక్కువ పే చేస్తున్నారంటే వాళ్ళకు వచ్చిన మనీ నుంచి వాళ్ళు స్పెండ్ చేస్తున్నట్టు. సో ఇంట్రెస్ట్ పేమెంట్ కానీ చూసినట్టయితే 2021లో 18 crores వడ్డీ పే చేశారు. అంటే వాళ్ళు అప్పు తెచ్చుకున్నారు, తెచ్చుకున్న అప్పుకి 18 crores పే చేశారు వడ్డీ కింద 2021లో. ఎంత అప్పు తీసుకొచ్చారని చెప్పి మనం బ్యాలెన్స్ షీట్లో చూసుకుందాం. బట్ 18 crores అనేది మరీ అంత ఎక్కువ అమౌంట్ అయితే కాదు, బికాస్ కంపెనీ నెట్వర్త్ 34 crores ఉంది. సో ఇన్ కేస్ సపోజ్ సేల్స్ జరగట్లేదు అండ్ వీళ్ళు వడ్డీ పే చేయాలన్నా సరే వీళ్ళ నెట్ ప్రాఫిట్ బాగుంది కాబట్టి వీళ్ళు దాని నుంచి వడ్డీ పే చేసుకోగలరు. సో ప్రాఫిట్ కంటే కట్టాల్సిన ఇంట్రెస్ట్ తక్కువ ఉంది. అండ్ అలాగే అర్నింగ్స్ పర్ షేర్ కానీ చూసినట్టయితే 2013-14లో అర్నింగ్స్ పర్ షేర్ నెగిటివ్లో ఉంది. అంటే పర్ షేర్ మనకి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అని. 2013-14లో -2% ఉంది ఈపీఎస్, కానీ అక్కడి నుంచి చాలా బాగా ఇంక్రీజ్ అయింది. ఆన్ అండ్ యావరేజ్ లాస్ట్ 10 yearsలో 50% ఇంక్రీజ్ అయింది అర్నింగ్స్ పర్ షేర్. అండ్ 2021లో 19.81 ఉంది ఈపీఎస్. సో అది చాలా మంచి నెంబర్ 19.81 అంటే. అండ్ లాస్ట్ 5 yearsలో వీళ్ళ మార్కెట్ షేర్ కూడా పెరిగింది. 0.04% నుంచి 1.6% మార్కెట్ షేర్ ఉంది. అండ్ సేల్స్ గ్రోత్ కూడా చాలా బాగుంది. లాస్ట్ 5 yearsలో 125% ఉంది సేల్స్ గ్రోత్. అండ్ అలాగే విత్ ఇన్ ది ఇండస్ట్రీ హైయెస్ట్ నెట్ ఇన్కమ్ ఉంది. లాస్ట్ 5 yearsలో వీళ్ళ నెట్ ఇన్కమ్ 88.64% ఇంక్రీజ్ అయింది. సో వీళ్ళ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బ్యాలెన్స్ షీట్ కానీ చూసినట్టయితే బ్యాలెన్స్ షీట్లో మనం మొత్తం చూడక్కర్లేదు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అసెట్స్లో మనం నెట్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కానీ చూసినట్టయితే 2018 నుంచి 21 వరకు నెట్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ చాలా బాగా ఇంక్రీజ్ అయింది. 2018లో 42 crores స్పెండ్ చేశారు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి, 2019లో 131 crores స్పెండ్ చేశారు, 2020లో 274 crores అండ్ 2021లో 323 crores స్పెండ్ చేశారు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వీళ్ళకి గోడౌన్స్ కావాలి, ల్యాండ్ కావాలి, ప్రాపర్టీ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, మెషినరీ కావాలి. సో బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ గుడ్ విల్స్ కానీ చూసినట్టయితే వీళ్ళు ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారో ఇవి అక్వైర్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయో దాన్ని వీళ్ళు బై చేసుకుంటున్నారు. సో ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీని బై చేస్తున్నప్పుడు కంపెనీ కానీ మంచిదైనట్టయితే దానికి గుడ్ విల్ అమౌంట్ కూడా పే చేస్తారు. బికాజ్ మంచి కంపెనీ కాబట్టి దాని టోటల్ వాల్యూ మీద గుడ్ విల్ అమౌంట్ కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ ఏదైనా కంపెనీకి మనం గుడ్ విల్ ఇచ్చి మరీ బై చేస్తున్నామంటే ఆ కంపెనీ మంచిదని మీనింగ్. అండ్ అలాగే టోటల్ ఇన్వెంటరీ కానీ చూసినట్టయితే లాస్ట్ 4 yearsలో ఇన్వెంటరీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఇన్వెంటరీ ఇంక్రీజ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి అంటే వీళ్ళకి డిమాండ్ ఉంది. సో డిమాండ్కి వీళ్ళు మ్యాచ్ అవ్వాలంటే సప్లై వీళ్ళ దగ్గర ముందు నుంచే ఉండాలి. అండ్ వీళ్ళ ఇన్వెంటరీ స్టాక్ అయితే ఉండదు, బికాస్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి స్టాక్ ఉండాల్సిన అవసరం లేదు. మహా అయితే పేమెంట్స్లో డిలే ఉంటుంది. సో మనం టోటల్ రిసీవబుల్స్ కానీ చూసినట్టయితే 2021లో ఆల్మోస్ట్ 50 crores ఉంది టోటల్ రిసీవబుల్స్. అంటే కంపెనీస్ వీళ్ళకి మ్యానుఫ్యాక్చర్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చారు, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు, కానీ ఇంకా పేమెంట్ డిలే ఉంది, పేమెంట్ డ్యూ ఉంది దాని మీనింగ్.
జనరల్లీ చాలా కంపెనీస్కి ఇది 1000 crores 100 crores ఉంటుంది. దీనికి ఓన్లీ 49 crores ఉంది. సో మీనింగ్ ఏంటి అంటే వీళ్ళకి ఎవరైతే మనీ ఇవ్వాలో వాళ్ళు కూడా ఫాస్ట్గా మనీ పే చేస్తున్నారని. అది కూడా ఒక రకంగా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ దీనికి. సో టోటల్ అసెట్స్ కానీ చూసినట్టయితే 2018 నుంచి 2021 వరకు ఈ కంపెనీ యొక్క అసెట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటి అంటే వీళ్ళు ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ ఎక్కువ బై చేస్తున్నారు, మెషినరీ ఎక్కువ బై చేస్తున్నారని. 2021కి వీళ్ళ దగ్గర టోటల్ 694 crores అసెట్స్ ఉన్నాయి. అండ్ లయబిలిటీస్ కానీ చూసినట్టయితే అంటే అప్పులు కానీ చూసినట్టయితే అకౌంట్ పేయబుల్ ఎక్కువ ఉంది, 227 crores ఉంది 2021లో. 2020లో 158 crores ఉంది. అకౌంట్స్ పేయబుల్ అంటే సపోజ్ సే హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఒక ఎక్విప్మెంట్ బై చేశారు, దానికి 100 crores అయింది అంటే 100 crores వీళ్ళు ఎక్విప్మెంట్ బై చేశారు కానీ సెల్లర్కి ఇంకా మనీ పే చేయలేదు, దాన్ని అకౌంట్స్ పేయబుల్ అంటారు. అంటే వీళ్ళు అప్పు మీద ఎక్విప్మెంట్ బై చేశారు అని. 2021 టైంకి అకౌంట్ పేయబుల్స్ 227 crores ఉన్నాయి. అండ్ అలాగే లాంగ్ టర్మ్ డెట్ కానీ చూసినట్టయితే 185 crores ఉంది 2021 టైంకి. లాంగ్ టర్మ్ డెట్ అంటే ఏంటి అంటే వీళ్ళు బాండ్స్ ఇష్యూ చేసి అప్పు తీసుకొచ్చారు. సో లాంగ్ టర్మ్ బాండ్స్ ఇష్యూ చేసి అప్పు తీసుకొచ్చారు వీళ్ళు. అది ఒక రకంగా కంపెనీకి అడ్వాంటేజే. ఈ 10 years టైం పీరియడ్కి వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాలి, 10 years తర్వాత వీళ్ళు అసలు పే చేసుకుంటారు. లాంగ్ టర్మ్ డెట్ ఎక్కువ ఉన్నప్పుడు కంపెనీ సేల్స్ కానీ ఇంక్రీజ్ అవ్వకపోతే మనం భయపడాలి. బట్ కంపెనీ సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే వీళ్ళు ఏదైతే అప్పు తీసుకొచ్చారో దాన్ని వీళ్ళు బాగానే యూటిలైజ్ చేస్తున్నారని మీనింగ్. దట్టు వీళ్ళు ఏదైతే అప్పు తీసుకొచ్చారో దాంతో వీళ్ళు ల్యాండ్, మిషనరీ అండ్ ప్లాంట్స్ బై చేస్తున్నారు. సో ఇన్ కేస్ వీళ్ళు సేల్స్ జరగకపోయినా సరే వీళ్ళ దగ్గర అసెట్స్ ఉంటాయి కాబట్టి మనం భయపడక్కర్లేదు, లిక్విడేట్ చేయొచ్చు. కంపెనీ డెట్ టు ఈక్విటీ రేషియో కూడా 1% ఉంది. అండ్ కరెంట్ రేషియో కానీ చూసినట్టయితే 153% ఉంది. అంటే వీళ్ళు ఈజీగా అప్పులు పే చేయగలరని. సో టోటల్ లయబిలిటీస్ కానీ చూసినట్టయితే 472 crores ఉన్నాయి. సో వీళ్ళ అప్పుల కంటే వీళ్ళ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. సో కంపెనీ బాగానే ఉంది, ఫైనాన్షియల్గా కంపెనీ స్ట్రాంగ్గానే ఉంది. అండ్ టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ కానీ చూసినట్టయితే 2018లో 1.30 crores ఉండేవి షేర్స్, అండ్ ఇప్పుడు 2.12 crores ఉన్నాయి. దీని మీనింగ్ ఏంటి అంటే వీళ్ళకి మనీ అవసరం వచ్చినప్పుడు కొంత అమౌంట్ అప్పుగా తెచ్చుకుంటున్నారు అండ్ ఎక్కువ అప్పు తెచ్చుకోకూడదని చెప్పి వీళ్ళు షేర్స్ అమ్ముతున్నారు. స్టాక్ సెల్ చేసుకొని వీళ్ళు మనీ పూల్ చేస్తున్నారు అండ్ ఆ మనీతో వీళ్ళు ప్లాంట్ అండ్ మెషినరీ బై చేసుకుంటున్నారు. సో ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ కానీ చూసినట్టయితే మనకి ఈ కంపెనీ యొక్క సేల్స్ బాగున్నాయని అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క ఆస్తులు కూడా ఎక్కువ ఉన్నాయని అర్థమవుతుంది అప్పుల కంటే. అండ్ వీళ్ళు అప్పు తీసుకొచ్చిన మనీ వీళ్ళు స్పెండ్ చేసేది కూడా ప్లాంట్ అండ్ మెషినరీకే. సో వీళ్ళు తీసుకొచ్చిన అప్పుని వీళ్ళు కంపెనీ యొక్క సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప వేరే పనికైతే కాదు. సో ఆ రకంగా కంపెనీ చాలా బాగుంది. అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ చూసినట్టయితే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో నెట్ చేంజ్ ఇన్ క్యాష్ కానీ చూసినట్టయితే 2021లో 15 crores ఉంది. అండ్ ఈ 15 crores వీళ్ళు షేర్స్ బైబ్యాక్ చేయడానికి యూజ్ చేశారు. జనరల్లీ ఏదైనా కంపెనీ దగ్గర కానీ క్యాష్ ఎక్కువ ఉన్నట్టయితే ఆ కంపెనీ ఏం చేస్తుందంటే డివిడెండ్స్ కింద ఇచ్చేస్తుంది. కానీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే డివిడెండ్స్ పే చేయకుండా షేర్స్ బైబ్యాక్ చేస్తాయి. ఏదైనా కంపెనీ కానీ షేర్స్ బైబ్యాక్ చేసింది అంటే అది చాలా మంచి పాయింట్. ఎందుకు అంటే ఏ పర్పస్ లేకుండా వాళ్ళు షేర్స్ బైబ్యాక్ చేయరు. కంపెనీ బాగుంది, లాంగ్ టర్మ్ వ్యూ బాగుంది అనుకుంటేనే వాళ్ళు షేర్స్ బైబ్యాక్ చేస్తారు. కంపెనీ బాగాలేదు అంటే వాళ్ళు జనరల్గా షేర్స్ బైబ్యాక్ చేయరు. ఈ కంపెనీ యొక్క హోల్డింగ్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 6 monthsలో ప్రమోటర్ హోల్డింగ్ 2.2% ఇంక్రీజ్ అయింది. జూన్ 2021లో ప్రమోటర్ హోల్డింగ్ 62.62% ఉంటే మార్చ్ 2022కి 64.85% ఉంది. అంటే లాస్ట్ 6 monthsలో ఈ కంపెనీ వాళ్ళు మోర్ దెన్ 2% స్టేక్ బైబ్యాక్ చేసుకున్నారు. షేర్స్ కానీ బైబ్యాక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కంపెనీ యొక్క అర్నింగ్స్ పర్ షేర్ ఇంక్రీజ్ అవుతుంది. అర్నింగ్స్ పర్ షేర్ ఇంక్రీజ్ అయింది అంటే ఫండమెంటల్గా అది చాలా మంచి పాయింట్. అండ్ అలాగే క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కానీ చూసినట్టయితే 91 crores 2021లో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్కి యూజ్ చేశారు. ఇన్వెస్టింగ్ అంటే ల్యాండ్ ఎక్వైర్ చేయడం, మెషినరీ కొనడం, దానికోసం వీళ్ళు స్పెండ్ చేశారు. 2020లో 145 crores స్పెండ్ చేశారు సేమ్ పర్పస్కి. సో ఈ కంపెనీకి ఏదైతే మనీ వస్తుందో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి మెజారిటీ అంతా స్పెండ్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తే మనకి ఏమర్థమైందంటే వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం చాలా వరకు మనీ స్పెండ్ చేస్తున్నారు. ప్లాంట్, మెషినరీ, ల్యాండ్ వీటి కోసం ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాని నుంచి షేర్స్ బైబ్యాక్ చేసుకుంటున్నారు. ఒక కంపెనీ వాళ్ళ షేర్సే బైబ్యాక్ చేస్తున్నారు అంటే అది చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఊరికే ఎవరు స్టాక్స్ బై చేయరు అంటిల్ అండ్ అన్లెస్ అందులో ఏదైనా పాయింట్ ఉంటే తప్ప. సో కంపెనీ బాగుంది కాబట్టి వాళ్ళు కూడా స్టాక్స్ బైబ్యాక్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ స్టాక్ యొక్క చార్ట్ కానీ మనం చూసినట్టయితే 2019 నుంచి ఈ స్టాక్ బాగానే ఇంక్రీజ్ అయింది. అండ్ ఫెబ్ 2020లో ఈ స్టాక్ ఫాల్ అయింది కోవిడ్ వల్ల. అండ్ కోవిడ్ ఫాల్ తర్వాత ఈ స్టాక్
ఆల్మోస్ట్ 400 రూపీస్ నుంచి 2500 రూపీస్ వరకు వెళ్ళింది. విత్ ఇన్ ఏ ఇయర్లో ఆల్మోస్ట్ 500% ఇంక్రీస్ అయింది ఈ స్టాక్. అండ్ 2021 ఫెబ్ నుంచి ఈ స్టాక్ ఫాలో అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఫాలో అయ్యి కూడా ఎక్కువ ఫాలో అవ్వలేదు, ఒక కన్సాలిడేటెడ్ స్టేజ్కి వెళ్ళింది. సో ఈ స్టాక్ కానీ చూసినట్టయితే 2500 నుంచి 1747 ప్రైస్ రేంజ్లో ఈ స్టాక్ మూవ్ అవుతుంది. 1747 ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. 4 టైమ్స్ ఈ స్టాక్ 1747 ప్రైస్ దగ్గరికి ఫాలో అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఇంక్రీజ్ అయ్యింది. సో దీన్ని సపోర్ట్ లైన్ అంటారు. సపోర్ట్ లైన్ అంటే ఏంటి అంటే అక్కడి నుంచి స్టాక్ కిందకి ఫాలో అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ సార్లు ఒకే ప్రైస్ దగ్గర స్టాక్ కానీ హిట్ అయింది అంటే అక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఆ సర్టెన్ ప్రైస్ దగ్గర సెల్లర్స్ కంటే బయర్స్ ఎక్కువ మంది ఉన్నారని మీనింగ్. అండ్ ఈ ప్యాటర్న్ కానీ గమనించినట్టయితే దీన్ని టైట్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు. అంటే స్టాక్ ఒక ప్రైస్ వరకు మూవ్ అయ్యి అక్కడ నుంచి కొంచెం ఫాలో అవుతుంది అండ్ ఫాలో అయినప్పుడు ఎక్కువ వాల్యూమ్ ఉండదు. సో మీరు కానీ ఇక్కడ వాల్యూమ్ చూసినట్టయితే ఎక్కువ వాల్యూమ్తో స్టాక్ ఫాలో అవ్వలేదు, అంటే ఆ సర్టెన్ ప్రైస్ దగ్గర ఎక్కువ మంది సెల్లర్స్ లేరు అని మీనింగ్. 10th జనవరి అప్పుడు ఈ స్టాక్ బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది. ఈ ప్రైస్ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది. అయితే అక్కడ ఎక్కువ వాల్యూమ్ లేదు. సో వాల్యూమ్ ఎక్కువ లేదు అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్కువ మంది బయర్స్ లేరు అని. ఎక్కువ మంది బయర్స్ లేకపోతే స్టాక్ని పైకి తీసుకెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది. సో ఎప్పుడైతే ఈ స్టాక్ కానీ 2705 ప్రైస్ దగ్గర హై వాల్యూమ్తో బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మీరు ఈ స్టాక్ బై చేయొచ్చు. అండ్ అక్కడి నుంచి స్టాక్ అయితే ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సెల్లర్స్ ఎక్కువ మంది లేరు. సో సెల్లింగ్ వాల్యూమ్ తక్కువ ఉంది. అండ్ ఈ కంపెనీ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ స్టాక్ ప్రైస్ 1900 రూపీస్ ఉంది. దీన్ని స్ప్లిట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఎంత రేషియోలో స్ప్లిట్ చేస్తున్నారో మనకి ఇంకా తెలియదు, కానీ ఇన్ కేస్ స్ప్లిట్ చేస్తే వాల్యూమ్ కొంచెం ఎక్కువ రావచ్చు. అదొక పాజిటివ్ న్యూస్. అండ్ ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే రీసెంట్గా ఈ కంపెనీ యొక్క రేటింగ్ కూడా ఇంక్రీజ్ అయింది. జనరల్గా ఎప్పుడైనా సరే కంపెనీస్ అప్పు తీసుకున్నప్పుడు వాటికి రేటింగ్ ఇస్తారు. వీళ్ళు తీసుకున్న అప్పు సరిగ్గా పే చేయగలరా లేదా అని రేటింగ్ ఇస్తారు. దాన్ని క్రెడిట్ రేటింగ్ అంటారు. రీసెంట్గా ఈ కంపెనీ యొక్క రేటింగ్ అప్డేట్ అయింది. ఏ గ్రేడ్ నుంచి A+ గ్రేడ్ ఇచ్చారు. అంటే కంపెనీ స్టేబుల్గా ఉంది, ఈజీగా వీళ్ళు అప్పులు పే చేయగలరు అనేది దీని మీనింగ్. సో ఈ రెండు కొంచెం పాజిటివ్ న్యూస్ ఈ స్టాక్కి. సో ఇన్ కేస్ ఈ స్టాక్ కానీ 2075 రూపీస్ దగ్గర మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మీరు బై చేయొచ్చు. బై చేసినట్టయితే 30% ప్రాఫిట్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి కొంచెం బ్రేక్అవుట్ ఇచ్చినా స్టాక్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ చెక్ చేయండి. వాల్యూమ్ బాగుంది అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ అయినా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.